నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కీలకంగా చర్చించనున్నారు. ఇక వరంగల్లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్ష నిర్వహించనున్నారు. నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు. మరి ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు. హోటల్లో హైదరాబాద్ లోని ఒక హోటల్లో సిఎల్పి సమావేశం కానుంది. మరికొద్ది సేపట్లోనే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి మను హైదరాబాద్ కి చేరుకుంటారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి కేకే ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా కలుస్తారు. కలిసి ఇవాళ రాత్రికి ఏదైతే 7 గంటలకు ఒక హోటల్లో సిఎల్పి సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటుగా అయితే ప్రభుత్వం ఏకకాలంలో చేసినటువంటి రుణమాఫీ, దాంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకునేటువంటి అంశము, దీంతో పాటుగా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాల నుంచి అయితే కొంత సమాచారం అందుతుంది. రాజ్యసభ సభ్యుడు అయితే కేకే తాను రాజీనామా చేసిన తర్వాత ఆమోదం తెలిపి వచ్చినటువంటి ఉప ఎన్నిక జరగనుంది. దానికి సంబంధించి ఏఐసిసి ఇప్పటికీ ఒక ప్రకటన విడుదల చేసింది. అభిషేక్ సింఘ్వి మనును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే తాను నామినేషన్ కార్యక్రమము, దాంతో పాటుగా ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారిని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత రేపు పొద్దున 11 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరి సమక్షంలో రేపు 11 గంటలకు అసెంబ్లీలో అయితే 11 గంటలకు నామినేషన్ అభిషేక్ సింఘ్వి మను నామినేషన్ వేస్తారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఇటు అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పరిస్థితులన్నిటిపై కూడా సమావేశంలో చర్చిస్తారు. షీలా, థ్యాంక్ యూ ప్రేమ్.